కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివరలోని ప్రైవేటు వెంచర్లోని సర్వే నంబర్లు 7980 పరిధిలోని సుమారు 20 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. హద్దులు మార్చి ప్రభుత్వ భూముల్లోని వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలను తొలగించాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భూమాఫియా విషయంలో ఒక 20 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీని అన్యాక్రాంతం చేసి ప్లాట్లుగా మలిచి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ మనం ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కాగజ్ నగర్ మండలానికి సంబంధించి సర్సిల్ల కాలనీలో ఉన్నటువంటి ఒక ప్లాటింగ్ చేసినటువంటి సంకల్ప్ గ్రీన్ సిటీ అని చెప్పి అక్కడ ఒక వెంచర్ చేయడం జరిగింది. ఆ వెంచర్కు సంబంధించి వాళ్ళు వెంచరు లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నటువంటి వెంచర్ ఇది. దీంట్లో 85/3, 86/3, 87/3 అని చెప్పి లేఅవుట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని 7/3 ఇవి సర్వే నెంబర్లో దీంట్లో వెంచర్ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నామని చెప్పి ఈ వెంచర్లో ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి ఇది లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నటువంటి అని చూపించి దీనికి ఆనుకున్నటువంటి కోసిని సర్వే నెంబరు 7980 గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్ను దీంట్లో కలుపుకోవడం